జనాలకి ఏమవుతుందో ఏమో తెలీదు కానీ, 'జాహ్నవి' పాప దొరికిపోయింది. ఇంక మనం గుడ్ న్యూస్ వింటాము అంటూ రోజుకి ఇదే వార్తయితే చెప్తున్నారు. అయితే 'జాహ్నవి' పాప మిస్ అయ్యి ఇప్పటికి చాలా రోజులైపోయింది. జూన్ 6 నుంచి పాప మిస్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ ఏంటి అనేది తెలియలేదు. పైగా పాప ఎలా తప్పిపోయింది అనే విషయాలపైన చాలా వరకు న్యూస్‌లు స్ప్రెడ్ అయ్యాయి. అండ్ పాప ఏదైనా క్రూర మృగాలు ఎత్తుకొని ఎళ్ళిపోయాయా? లేకపోతే ఏమైనా తినేసాయా? ఇలా నానా రకాలు ఆలోచించారు. ఇప్పుడు ఫైనల్‌గా కిడ్నాప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు పోలీసులు ఆలోచించలేకపోయారంట. కిడ్నాప్ అని గ్రహించలేకపోయారంట. ఇక ఎవరైనా మిస్ అయ్యారు అంటే ఫస్ట్ రావాల్సిన ఆలోచన కిడ్నాప్ అనే ఆలోచన వస్తది. ఆ తర్వాత చుట్టూ జరిగిన పరిసరాలు బట్టి జరిగిన విషయాలు బట్టి మన పోలీసులనేది డిసైడ్ అవుతారు ఏంటనేది. కానీ పోలీసులకి కిడ్నాప్ అనే ఆలోచన ఇన్ని రోజులు రాలేదంట. ఆ పాప మిస్ అయిన ప్లేస్‌లో ఏదైతే తోటలున్నాయో, ఆ తోటలకి ఉన్న ఫెన్సింగ్ నుంచి పాప ఏమైనా బయటికి వెళ్ళడం వల్ల ఏమైనా క్రూర మృగాలు తినేసాయా అన్న ఆలోచన వాళ్ళకొచ్చిందంట. అందుకే బొమ్మలు పెట్టి అలాంటి ఆలోచన అన్నీ కూడా చేశారంట వాళ్ళు. అయినా సరే అలాంటి మృగాలు ఏం రాలేదు కాబట్టి పాపని ఎత్తుకొని వెళ్ళలేదు. ఇది ఫైనల్‌గా కిడ్నాపే అయ్యుండొచ్చు. ఇంకొక ఆలోచన ఏమొచ్చింది అంటే పోలీసులు ఇంకొక కోణం నుంచి ఇలా ఆలోచించారంట. ఆ ఫెన్సింగ్‌కి కరెంట్ అన్నది అటాచ్ చేశారంట. సో, ఆ కరెంట్ అన్నది ఏమైనా పాపకి తగలడం వల్ల, పాప ప్రాణాలు కోల్పోవడం వల్ల ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళే పూడ్చేశారేమో ఎక్కడైనా అన్నట్టుగా కూడా అనుమానాలు ఇప్పుడు చెప్తున్నారు. సో, అవన్నీ కూడా ఏం జరగలేదు. కరెంట్ అన్నది డే టైమ్‌లో అయితే ఉండదు. ఓన్లీ నైట్ టైమ్‌లో మాత్రమే ఉంటుంది ఫెన్సింగ్‌కి. సో, డే టైమ్‌లో ఉండదు కాబట్టి ఆ ఫెన్సింగ్ ద్వారా పాపకేం జరిగి ఉండదు. ఫైనల్‌గా ఇన్ని రోజులకి పాప తప్పిపోయిన ఇన్ని రోజులకి కిడ్నాప్ అని చెప్పి ఫైనల్‌గా చెప్తున్నారు. పాప ఇన్ని రోజులు మిస్ అయిపోయింది. అసలు పాపని ఎవరైనా పెంచుకుంటున్నారా? లేకపోతే పాపని తీసుకెళ్ళి ఏం చేశారో అన్నది కూడా తెలియట్లేదు. కానీ పాప అయితే తిరిగొస్తుంది. శుభవార్త వింటారు పేరెంట్స్ అని చెప్పి మళ్ళీ ఈరోజు ఇంకొక కొత్త న్యూస్‌లు అయితే వైరల్ చేస్తున్నారు. పాప వచ్చేస్తుంది అని ఎన్ని రకాలుగా అందరూ కూడా జనాలు ఆ పాప పైన న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తూ పాపకి ఇలా అయ్యింది, అలా అయ్యింది అని అక్కడ జరిగిన దానికంటే జరగని దాన్ని ఎక్కువగా ఊహించుకొని మాట్లాడడం, ఊహించుకొని కామెంట్స్ పెట్టడం ఎక్కువైపోయింది. ఒక చిన్న పాప తప్పిపోయి ఇన్ని రోజులు అవుతుందంటే నిజంగా ఒక పెద్దవాళ్ళు తప్పిపోతేనే ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ కోసం ఆలోచించరు. ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారులే, వాళ్ళ లైఫ్ వాళ్ళు బ్రతుకుంటారులే అని మాట్లాడతారు. కానీ ఇలాంటి చిన్న పాప తప్పిపోయిందంటే ఎవరికి అవసరం? ఇప్పుడు ఎవరి పిల్లల్ని ఎవరు పట్టించుకునే స్టేజ్‌లో ఉన్నారు. ఎవరో కావాలని కిడ్నాప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏదో అవసరం ఉండి కిడ్నాప్ చేసుంటారు. అది తల్లిదండ్రుల నుంచి ఆశించి ఉంటే ఈ పాటికి ఎప్పటికో తల్లిదండ్రులకి రీచ్ ఔట్ అయ్యి, వాళ్ళు పాపని తిరిగివ్వాలంటే ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే అడిగే ఉంటారు. కానీ అలా తల్లిదండ్రులు రీచ్ అవ్వలేదు. పాపను తీసుకెళ్ళిపోయి ఇప్పటి వరకు దాచిపెట్టి వదలలేదు అంటే పాపని క్షేమంగా ఉంచారు అని మనము ఆలోచించడానికి కూడా అసలు బ ఆలోచనల విధానంలోకి కూడా కరెక్ట్‌గా రావట్లేదు. ఇంక పాప తిరిగొస్తుందా? శుభవార్త వింటామా? ఇదేం కూడా అర్థం కావట్లేదు ఈ న్యూస్ పైన.